నేను కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు. హైదరాబాద్ లో గాంధీ భవన్, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్, బీజేపీ ఆఫీసుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న ఢిల్లీలో ఏఐ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశాయి. అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగంతో పాటు ప్రధాని మోదీని అవమానపరిచే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారు. బీజేవైఎం కార్యకర్తలు దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో గాంధీ భవన్, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్, బీజేపీ ఆఫీసుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న ఢిల్లీలో ఏఐ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశాయి. అర్ధనగ్న ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టకు భంగంతో పాటు ప్రధాని మోదీని అవమానపరిచే ప్రయత్నాలు తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో గాంధీ భవన్, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే నిన్న ఏఐ సమ్మిట్ లో ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్ లో ఎన్ఎస్సీఐ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో పాటు దేశానికి సంబంధించిన పరువును తీశారంటూ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ కార్యాలయాల వద్దకు నిరసన ర్యాలీలు చేపట్టాలని కూడా ఏదైతే బీజేవైఎం హైకమాండ్ పిలిపించింది. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో ఈరోజు గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి బీజేపీ శ్రేణులు ఏదైతే ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఏఐ సమ్మిట్ లో ఎన్ఎస్ఏ మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టి అర్ధనగ్న
ప్రదర్శన చేసి విదేశీ ప్రతినిధుల ముందు భారతదేశ పరువు ప్రతిష్టలను దిగదార్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం. మరొక వైపు ఏదైతే ఇటు అమెరికా అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందాల అంశంలో కూడా ఏదైతే మోడీ దీనికి సంబంధించి అంటే భారతదేశానికి ఏదైతే అంటే భారతదేశానికి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఇంధనానికి సంబంధించి కూడా భారతదేశానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కూడా మరి మోడీ ఎందుకు ఏదైతే ట్రంప్కు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా రాహుల్ గాంధీ ఘాటుగా పార్లమెంట్లో కూడా మాట్లాడిన నేపథ్యం ఆ అంశం కావచ్చు. అదేవిధంగా నిన్న ఏఐ సమ్మిట్ లో కూడా రాహుల్ గాంధీ ప్రసంగం కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ఏ కార్యకర్తలకు సంబంధించి నగ్న ప్రదర్శన కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఒకవైపు రాహుల్ గాంధీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దేశ ప్రజా పరువుని విదేశీ ప్రజల ముందల తీస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గాంధీ భవన్ ముట్టడికి చేపట్టిన నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక్కడ ఉదయం నుండే కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ భవన్ లో కొత్త వ్యక్తులను లోపలికి వెళ్ళినట్లేదు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను కూడా వజ్ర వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఎక్కడెక్కడ వారిని అరెస్టు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఎక్కడి నుంచైనా సరే బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా గాంధీ భవన్ పరిసర ప్రాంతం మొత్తం పోలీసులు మోహరించారని చెప్పొచ్చు. ఎవరిని రానియకుండా అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు రెండు రాష్ట్ర కార్యాలయాలు ఇటు గాంధీ భవన్ కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే రాష్ట్ర కార్యాలయం కావచ్చు, రెండు నాంపల్లిలో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏ క్షణమైనా బీజేపీఎం కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ ముట్టడించే కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. పోలీసులు మోహరించారు. ఎక్కడికెక్కడ అటు నాంపల్లి పరిసర ప్రాంతాలను మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎవరైనా సరే వచ్చిన వెంటనే వాళ్ళని లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఈ కాంగ్రెస్ అంటే డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లాల నుండి బయలుదేరి వస్తున్నటువంటి బీజేఎం కార్యకర్తలను అక్కడ మండల పరిధిలోని ఎక్కడెక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏ క్షణమైనా సరే బీజేవైఎం కార్యకర్తలు అయితే గాంధీ భవన్ ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు భారీగా ఇక్కడ మోహరించారని కూడా చెప్పొచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి, రాళ్ల దాడులు జరిగాయి. ఇటు కాంగ్రెస్ పిలిపించిన నేపథ్యంలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కూడా రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా ఇటు గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ఏదైతే ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలకుండా అయితే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.